ఈ వారం రోజుల్లోనే 3 నెలలు దాదాపు ఫిబ్రవరి మార్చిలో పెళ్లిళ్ళైనటువంటి వివాహాలు, ఫిబ్రవరి మార్చి నెల నాకు తెలిసిన వివాహాలు 6 వివాహాలు, నాకు బాగా తెలిసిన వివాహాలే 3 నాళ్ల ముచ్చటగా విడిపోయాయి. మార్చిలో ఫిబ్రవరి మార్చి మధ్యలో జరిగిన పెళ్లిళ్ళు నాకు బాగా తెలిసి ఎందుకమ్మా పెళ్లి చేయడం ఎందుకు బాగా అడిగారు. ఈ పెళ్లి చేసేవాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఫోటో షూట్స్, భోజనాల దగ్గర 100 రకాల పదార్థాలు, ఆత్మీయమైన పలకరింపు ఉండదు, వేల కొద్దీ క్యూ ఉంటుంది. మనం వెళ్ళి మనస్ఫూర్తిగా అక్షంతలు వేద్దామంటే పరిస్థితి లేదు. అక్కడ బౌన్సర్స్ నిలబడతారు, ఒక 100 మంది ఫోటోగ్రాఫర్లు నిలబడతారు. ఈ పెళ్లి చేసుకున్న అబ్బాయికి అమ్మాయికి వివాహ జీవితానికి అర్హతను సంపాదించుకోవటం ఎట్లాగో నేర్పించలేదు. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయేమో, దాన్ని నెమ్మదిగా ఓర్చుకోవాలని అమ్మాయికి కానీ అబ్బాయికి చెప్పే పెద్దలు లేరు. అక్కడ పురోహితుడు చెప్తూ ఉంటే వినిపించుకునే స్థితిలో లేరు. ఒక జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటే నేను మన పెళ్లిలో చూశానండి. వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టిన మధ్యలో పడుకున్నాడు ఫోటోగ్రాఫరు, ఇట్లా అడ్డంగా ఫోటో తీస్తున్నాడు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవలసిన సమయంలో ఫోటోగ్రాఫర్ అడ్డంగా పడుకుని ఫోటో తీస్తున్నాడు. ఏమనాలి?